గేమ్ చేంజర్ సినిమా అయితే సో జనవరి 10వ రిలీజ్ అయింది. బట్ వాట్ ఎవర్ కొంచెం మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది, కానీ మిక్స్డ్ టాక్ అనే మూవీ అయితే అతికి మించి హిట్ స్టేటస్ అయితే అనుకున్నాము. సో మనం కూడా అదే కోరుకుంటున్నాం. బట్ ఏంటంటే ఫ్యాన్స్ మూవీ చూసిన తర్వాత అటు నుంచి రామ్ చరణ్ గారి హౌస్కి వెళ్ళారని చెప్పి అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నారని చెప్పి కూడా తెలుస్తున్నాం. అంటే మూవీ పరంగా శంకర్ డైరెక్షన్ పరంగా వెనకడుగు అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ రామ్ చరణ్ యాక్టింగ్ లో మాత్రం ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ఆయన వెనక్కే లేదు, ఇంకా 10 అడుగులు ముందుకే వేశాడు. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది ఒక్క రోల్ కాదు, ఇందులో ఆయనకి ఇచ్చిన 3 roles ని కూడా 4 roles ని కూడా ఆయన 100కి 200% యాక్టింగ్ లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా చూపించాడు. ఇందులో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది రామ్ చరణ్ యాక్టింగ్ కి ఎలాంటి అవార్డ్స్ వచ్చినా కూడా తక్కువే అనే విధంగా. అంటే ఆ అప్పన్న క్యారెక్టర్ అయితే ఆయన చాలా అంటే చాలా బాగా చేశారు. ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్సే కాదు, మూవీ చూసిన వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతున్నారంటే అప్పన్న క్యారెక్టర్ని మీరు త్రూ అవుట్ 2 hours మూవీగా తీసుంటే మాత్రం పక్కాగా మూవీ నేషనల్ అవార్డుకి వెళ్ళేది, పక్కాగా రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వచ్చేది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఆ పాత్రలు ఉన్నంతసేపు కొద్ది స్క్రీన్ ప్లేనే ఇచ్చారు, ఇంకా కొంచెం పెంచుంటే బాగుండేదని చాలా మంది అన్నారు. సో మరి దాన్ని శంకర్ చూసుకోలేదా? ఖచ్చితంగా ఇదంతా సినిమా ఒక వెనకడికి చేసిందంటే శంకర్ డైరెక్షన్ లో లోపం ఉందని అనుకోవచ్చు. ఆయన అంటే తీసాడు, మెసేజ్ ఇచ్చాడు ఓకే, కానీ ఒక 10 years బ్యాక్ ఉన్నటువంటి స్టోరీని ఇప్పుడు పెట్టాడు. అప్పుడు వచ్చుంటే బాగుండేది. ఇప్పుడు ఉన్నటువంటి అభిరుచికి ఓకే పాలిటిక్స్ చేశారు, మెసేజ్ చేశారు, కానీ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా మీ ఇంకా చూపించే విధానం చేంజ్ చేసి ఉంటే బాగుండేది అనే విధంగా అంటున్నారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఫ్యాన్స్ కి మాత్రం పండగే ఆయన యాక్టింగ్ కి. రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం అంటే అక్కడికి వచ్చిన ప్రతి ఫ్యాన్ కి ఆయన భోజనం పెట్టి మరీ పంపించారు. అలాగే జాగ్రత్తలు చెప్పి మీరు ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి మరీ పంపించారు. ఫ్యాన్స్ అంటే ఆయనకి అంత ఇష్టం అనమాట. మూవీ రిజల్ట్స్ గురించి ఆయన ఎప్పుడు పట్టించుకోరు, మూవీ కలెక్షన్స్ గురించి కూడా ఆయన ఎప్పుడు ఆలోచించరు. ఆయనకి ఏంటంటే ఫ్యాన్స్ హ్యాపీగా ఉండాలి, ఫ్యాన్స్ కోసం మూవీ తీయాలన్నట్టుగా ఆయన ఫీల్ అవుతారు అనమాట. సో రామ్ చరణ్ గారి మనసు గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఆయన మనసు చాలా అంటే చాలా మంచిది. సో ఖచ్చితంగా ఆయన ఈ సినిమా కాకపోయినా నెక్స్ట్ RC16 మూవీ అయినా బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ గేమ్ చేంజర్ మూవీని ఇంకా టైం ఉంది, సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి, ఈ టైంలో ఇంకా జనాలు వెళ్ళి చూస్తే మంచి కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.